వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పాండు గారు కూడా వేదిక మీదకి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे श्रीगुरवे नमः। వీరు జన్మతః సేవాభావం తన కోసం జీవించడం కన్నా పరుల కోసం దేహం వరాయిస్తున్న గుండె కొట్టుకోవడం నెమ్మదిచ్చిన గొంతులో ప్రాణం విలవిలలాడుతున్న తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆ మహానుభావుడు అనుమాత్రం చెంచలేదు. దాన్నే ఒక మహాయజ్ఞంగా మలిచి మనకు ఒక ఉనికిని, ఒక రాష్ట్రాన్ని ప్రసాదించి అమరత్వం పొందిన ధన్యజీవి. ఆ త్యాగమూర్తి బలిదానమే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఒక పునాదిగా మారింది. ఈ ప్రాజెక్టును ట్రస్ట్ పూర్తి చేసింది. 58 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఉత్సాహంతో డుండి రాకేష్ గారి అహర్నిశల కఠోర శ్రమతో శంకుస్థాపన జరిగి కేవలం 6 నెలల రికార్డు సమయంలోనే అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును ట్రస్ట్ పూర్తి చేసింది. టీజీ భరత్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు, అమరావతి పనులు పరిగెత్తిస్తున్న నారాయణ మాస్టర్ గారికి ఆమరణ నిరాహార దీక్ష చేసి తద్వారా ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అరుదైన అనుభవం. నేను ఒకటే ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చేప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు